హలో అండి, ఈరోజు మనం టమాటో మొక్కల్ని ఇంట్లో ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ టమాటో మొక్కల్ని మేము ఆర్గానిక్గా పండించాము. దీనికి ఎలాంటి రసాయనాలు కూడా వేయలేదు. మరి ఫుల్ వీడియో చూసేద్దామా? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ అవర్స్ ఆన్ ది వే. ఈ టొమాటో మొక్క మేము ఎలా పెట్టామంటే, నార్మల్గా టమాటో గింజలు ఉంటాయి కదా, కట్ చేసుకున్నప్పుడు కొన్ని గింజలు వచ్చేస్తాయి కదా మనకి జ్యూస్తో పాటు. ఆ జ్యూస్తో పాటు ఈ గింజల్ని కూడా ఈ కొంచెం సాయిల్ ఉంటే దాంట్లో వేసామన్నమాట. వేస్తే కొన్ని రోజులకి మొక్క వచ్చింది, కానీ మేము బతుకుతుందనే అనుకోలేదు. లైట్గా గ్రో అవుతూ ఉంది. సరే ఉంది కదా అని చెప్పి మేము అలా వదిలేసి చూసిన తర్వాత కొన్ని రోజులకి అది పెద్దదవుతుంది. అవుతూ ఇన్ని కాయలు కాసిందనమాట. ఇదంతా ఒక్కటే మొక్క. ఫస్ట్ అయితే మేము ఇన్ని కాయలు కాస్తుంది అనుకోలేదు, చాలా కాయలు కాసింది. మేము దీనికి ఎరువు ఏమీ వేయలేదు, మొత్తం ఆర్గానిక్కే. మనం రైస్ వాటర్ కడుక్కుంటాం కదా, డైలీ రైస్ కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళు పోసేవాళ్ళం. అండ్ ఇంకా మనం పప్పు, ఇంకా ఫ్రూట్స్, కూరగాయలు, ఏదైనా దినుసులు కడుక్కున్నప్పుడు కొంచెం వాటర్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా, రాగి, మిల్లెట్స్ ఇలాంటి కడిగినప్పుడు మనం వాటర్ని వేస్ట్ చేసేస్తూ ఉంటాం. అలా వేస్ట్ చేయకుండా మన ఇంట్లో పెంచుకునే మొక్కలకి పోసుకున్నట్లయితే ఆ వాటర్లోనే చాలా బలం ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మనం ఒక్కొక్కసారి ఏదైనా ట్యాబ్లెట్స్ మిగిలిపోతే మనం పడేస్తూ ఉంటాం కదా, అలాంటి ట్యాబ్లెట్స్ కూడా మొక్కలకి అప్పుడప్పుడు వేస్తూ ఉంటే, డైలీ వేయకూడదు, ఎప్పుడైనా ఒకటి వేస్తూ ఉంటే విటమిన్ ట్యాబ్లెట్స్ లాంటివి, దానివల్ల కూడా మొక్కలకి విటమిన్స్ అనేవి అందుతాయి. మేమైతే ట్యాబ్లెట్స్ కూడా ఏమీ వేయలేదు, నార్మల్గా వాటర్ మాత్రమే పోసాము. అది కూడా నేను చెప్పినట్లు క్లీన్ చేసుకుంటాం కదా రైస్ వాటర్, మెయిన్గా డైలీ అదే పోసేవాళ్ళము. చెప్పాను కదండి, టమాటోస్కి మేమైతే ఎలాంటి ఎరువు యూస్ చేయలేదు. ఓన్లీ వెజిటేబుల్ వేస్ట్, రైస్ వాటర్ ఇవే వేస్ట్ చేసాం. వెజిటేబుల్ వేస్ట్ అంటే ఏం లేదండి, మామూలుగా ఆనియన్స్ అవి కోసుకున్నప్పుడు మనకి పైన పీల్ ఉంటుంది కదా, ఆనియన్ పీలు, టీ పౌడర్, టీ పెట్టుకుని మిగిలిపోతుంది కదా పౌడర్, టీ పెట్టుకున్నప్పుడు అలాంటి ఇది కూడా మొత్తం మేము మొక్కలకి వేస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే మొక్కలు హెల్తీగా గ్రో అవుతాయి అండ్ ఫ్రూట్స్ కూడా చాలా కలర్ఫుల్గా వస్తాయి. ఓన్లీ వెజిటేబుల్స్ అనే కాదండి, మేము ఫ్లవర్స్ మొక్కలకి కూడా ఇలాంటివే వేస్తామన్నమాట. అండ్ కంపోస్ట్ కూడా మేము తయారు చేసుకుంటాం ఇంట్లోనే. వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ వస్తాయి కదా, పైన పీల్ ఆఫ్ చేస్తాం కదా, బీరకాయ ఇలాంటివి చేసినప్పుడు అవన్నీ కూడా మేము కంపోస్ట్ చేసుకుని అలాంటి వేస్ట్ అంతా మొక్కల్లో వేసుకుంటాం అన్నమాట. దానివల్ల ఏంటంటే మొక్కలకి ఎటువంటి ఎరువులు బయట నుంచి అందకుండా హెల్తీగా ఆర్గానిక్ వేలో పండించుకున్నట్లు అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.